రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని గ్రామాన విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. రుద్రంగి మండల కేంద్రంలోని కేజీబీపీ పాఠశాల ఆవరణలో శనివారం రోజున వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అలాగే నాటిన మొక్కలు సంరక్షించుకోవటమే అసలైన వన మహోత్సవం అన్నారు. గ్రామాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి పచ్చదనం పెంపొందించడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో 31 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. పలువురు అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనలేని లక్ష్మి, నేవురు లక్ష్మి, దరిపెల్లి గంగు, నారవేణి జల, ఈరోజు వన మహోత్సవంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించాలని, సకాలంలో చక్కటి వర్షాలు రావడానికి అడవులను కృత్రిమంగా నిర్మించాల్సినటువంటి సందర్భం ఉందనేటువంటి భావన గతంలో కూడా మనం పాఠ్య పుస్తకాల్లో కూడా చూసినాం. అశోకుడు చెట్లు నాటించను అంటే పచ్చని చెట్ల వల్ల ఆక్సిజన్ పెరిగి, ఆక్సిజన్ లెవెల్ పెరిగి ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి ఓవైపు అడవులు అంతరించి పోకుండా ప్రభుత్వాల పక్షాన జాగ్రత్తలు వహిస్తూనే పచ్చదనాన్ని మరింత పెంపొందించాలని చెప్పని వర్షాకాలం ఆరంభంలోనే చెట్లను పెట్టేటువంటి కార్యక్రమం, చెట్లను పెంచేటువంటి కార్యక్రమాన్ని చేసేటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు రుద్రంగి కేజీబీవీ స్కూల్లో మరి అటవీ శాఖ అధికారులు, జిల్లా అటవీ శాఖ డిఎఫ్ఓ గారు, రేంజర్ గారు, ఇతర సిబ్బంది, అదేవిధంగా కేజీబీవీ పాఠశాల సిబ్బంది, ఎంఆర్ఓ గారు, ఎండి గారు, తదితర అధికారులందరూ కూడా ఉపాధి హామీకి సంబంధించినటువంటి డిఆర్డీ, పీడీ చాలామంది అధికారులు కూడా వచ్చి ఈరోజు అక్కడ చెట్లను పెంపొందించేటువంటి కార్యక్రమం, చెట్లను పెంచేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు చెట్లను నాటడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, అదే క్రమంలో పేదలకు ఉపయోగపడేటువంటి కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కూడా ఈరోజు రుద్రంగి ఎంఆర్ఓ ఆఫీసులో మరి ఎంఆర్ఓ గారు నిన్నటి రోజు అడగడం, ఈరోజు మేము సమయం ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొంతమంది మిత్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ సమయం అడిగి నిన్న కాబట్టి ఇక్కడ రుద్రంగిలో ఈరోజు కత్లాపులు కూడా చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ కొందరు ఒకరిద్దరు ఏదో దీన్ని తప్పుదో బట్టి ఇచ్చే విధంగా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి వచ్చి ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే విధంగా చేసి ఒకరిద్దరితోనే ఏదో ఫోన్లో నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తే నేను కింది నుంచి వచ్చిన బిడ్డగా, మీ బిడ్డగా, నేను కామన్ మెయిన్ నుంచి ఎమ్మెల్యేను కాబట్టి నా బాధ్యతగా ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. నాకు సమయం అడిగినప్పుడు తప్పనిసరిగా ఇచ్చి రావడానికి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇదివరకు ఎవరు అడగలేరు, మీరు అడిగేంత వరకు కూడా చెప్పడం జరిగింది. బహుశా నిన్న రోజు మా మిత్రులు కూడా ఈ అంశాన్ని చెప్పుంటారు. రాబో రోజుల్లో ఇలాంటి ఇలాంటి పిచ్చి పనులు దయచేసి ఎవరు కూడా చేయకండి. నేను 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 8:30-9 గంటల వరకు సగం ఇల్లు నాకు కారైతుంది. నేను ప్రజల మధ్యలో ఉంటున్నా, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నా, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నాం. ప్రజల అభివృద్ధి కోసం ఎక్కడా కూడా వెనక్కి తగ్గరన్న మాట చెప్తున్నాం. గత ప్రభుత్వాలు వేరు, గత పాలకులు వేరు, ఈ ప్రభుత్వం వేరు. ఇక్కడ మీరు ఎన్నుకున్నటువంటి పాలకుడు మీ సేవకుడుగా ఉంటానని చెప్పి ఇచ్చిన మాటకు అనుగుణంగా నీ పనిచేస్తున్నటువంటిది గమనించాలని చెప్పి సందర్భంగా రుద్రంగి నాకు పుట్టిన గడ్డగా ఇక్కడ నేను అవకాశం ఇస్తే ఇంకొక నిమిషం ఎక్కువ సమయం, ఒక గంట ఎక్కువ సమయం ఇచ్చే ప్రయత్నం చేసి తప్ప అసలు నన్ను నోటీసులే లేనప్పుడు నన్ను ఎవరు మీరు రావాలని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఆ ఒకరిద్దరు మిత్రులు కూడా ఆలోచన చేసుకొని ఎక్కడో కూర్చొని ఏదో నేను మీటర్ నొక్కి ఈ విధంగా జరుగుతున్న ఊహల పల్లెకులో పిచ్చి చేష్టలతో, పిచ్చి భ్రమలలో వ్యతిరేక భావాలు పెంపొందించి చేస్తున్నట్టు సరి